గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణల కేసులో జైలు, ఆస్పత్రుల మధ్య తిరుగుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఇవాళ గుంటూరు జీజీహెచ్కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించాలనుకున్నా అక్కడ స్పెషలిస్టులు లేనందున గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. పరీక్షల్లో వంశీకి ఫిట్స్, నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు గుర్తించారు. ఈ శ్వాస సమస్యలను లోతుగా పరిశీలించేందుకు స్లీప్ టెస్ట్ అవసరమని, అయితే గుంటూరు జీజీహెచ్లో ఈ సౌకర్యం లేనందున వంశీని మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్టులు పరీక్షలు నిర్వహించగా పెద్దగా ఆందోళన అవసరం లేదని తెలిపారు. స్విమ్స్ లేదా వంశీ కోరిన ఆస్పత్రిలో స్లీప్ టెస్ట్ చేయించుకునేందుకు రిఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. అయినప్పటికీ వంశీ తీవ్ర అనారోగ్యంతో ఉన్న పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆస్పత్రులకు తిప్పుతూనే ఉన్నారు. దీనిపై వంశీ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆస్పత్రులకు తిప్పడం కాకుండా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని విమర్శలొస్తున్నాయి. ఇటీవల పేర్ని నాని మాట్లాడుతూ వంశీకి ఏదైనా అయితే కూటమి ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ వంశీపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీడీపీ ప్రభుత్వం ఇలా హింసిస్తోందని అన్నారు. ప్రస్తుతం వంశీ పరిస్థితి దృష్ట్యా ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస కేసులతో వంశీని ఇబ్బంది పెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.